హాయ్ అండి. వెల్కమ్ టు తపస్య ఛానల్. మన కూరగాయలు పండించడం అంటే మాటలు కాదు. అందులో టెర్రస్ మీద చిన్న చిన్న టబ్బుల్లో అంటే నేల మీద పండించినంత ఈజీ కాదు. అలాగే మనకి టార్గెట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. పెస్ట్ రాకుండా ఉండాలి. అట్ ద సేమ్ టైం మన క్రాప్ కూడా కరెక్ట్‌గా మనకు సఫిషియెంట్‌గా రావాలి. దీనికోసం నేను ఈరోజైతే బీట్రూటు అలాగే దూట ఈ 2 ఫెర్టిలైజర్స్ అయితే తయారు చేస్తున్నాను. వీటికి బీట్రూట్‌ని డ్రై అయిపోయిందండి. దీన్ని మిక్సీ కొట్టి లిక్విడ్ చేశాను. కొంచెం వాటర్ యాడ్ చేసి, అలాగే దూటను కూడా మిక్సీ కొట్టేసి దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టాను. దీంట్లో కూడా కొంచెం బెల్లం యాడ్ చేశాను. బెల్లం యాడ్ చేసి ఫర్మెంట్ చేశాను. మనం దేనికైనా బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫర్మెంటేషన్ బావుంటుంది. దీంట్లో మైక్రోబ్స్ బాగా డెవలప్ అవుతాయి. అలాగే మనం ఉంచినప్పుడు దీన్ని ఒక రోజుకి ఒకసారైనా కొంచెం కలుపుతూ ఉంటే కర్ర పెట్టి దీనికి బాగా ఫర్మెంటేషన్ బాగా అవుతుంది. మైక్రోబ్స్ డెవలప్ అవుతాయి. ఏరేషన్ జరుగుతుంది. అలాగే ఇవి 1 వీక్ వరకు ఉంచానండి వీటిని. ఇలా 1 వీక్ వరకు ఉంచితే లిక్విడ్ అయితే ఇలా తయారైంది. దీన్ని మినిమమ్ 48 అవర్స్ కానీ, 3 డేస్ కానీ, లేకపోతే 1 వీక్ గానీ ఉంచడం వల్ల ఏంటంటే, మనకి ఎన్‌పీకే లెవెల్స్ బాగుంటాయి వీటిలో. వీటిలో మైక్రోబ్స్ బాగా డెవలప్ అవుతాయి. దీనివల్ల మనకేంటంటే, మన ఈల్డ్ బావుంటుంది. మనకి పెస్ట్ కూడా లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే మనం మట్టిని బలం చేస్తామో, పెస్ట్ తొందరగా అటాక్ అవ్వకుండా మొక్క బలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మన మార్కెట్‌లో కొన్ని కూరగాయల కంటే కూడా మన గార్డెన్‌లో పండించేవైతే చాలా టేస్ట్‌గా ఉంటాయి కదా! కనీసం అట్‌లీస్ట్ కూరగాయలలో ఆకుకూరలు, పచ్చిమిర్చి అయినా పండించుకుంటే, మనం వీక్లీ థ్రైస్ మన ఇంట్లో వస్తువులు తినడం వల్ల ఏంటంటే, మనకి హెల్త్ బావుంటుందండి. బయట పచ్చిమిర్చికి, ఆకుకూరలకి విపరీతమైన పెస్టిసైడ్స్ వాడతారు. నేను పైకి ఇది తెచ్చుకోలేదండి ఫిల్టర్ చేసేది. దానివల్ల ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ లిక్విడ్ కలిపేసి వేసేస్తున్నాను. నాకేం ప్రాబ్లమ్ లేదు. తర్వాత తీసేసి వాటిని మన కంపోస్ట్ బిన్‌లో వేసేస్తాను. చూసారు కదా! ఇది 1:3 గాని, 1:5 గాని రేషియోలో ఇచ్చుకోవచ్చు. ఆల్రెడీ బీట్రూట్ కలిపాను. ఇప్పుడు మన దూట రసాన్ని కూడా కలుపుతున్నాను. బీట్రూట్‌లో అయితే ఏమి డస్ట్ లేదు గానీ, దీంట్లో కొంచెం ఉంది. అంటే లాస్ట్‌లో తరగలేక కొన్ని ముక్కలనైతే వేసేసాను. మనం ఇలా కూరగాయలు పెంచడం వల్ల పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుందండి. వాళ్ళు ఏం పండుతావు, ఏం పెంచుకుంటారు, ఇవన్నీ కూడా క్వెషన్స్ చేస్తున్నారు. అలాగే ముందుగా మొదలుపెట్టేవాళ్ళు ఆకుకూరలు, తర్వాత చిన్న చిన్న ఫ్లవర్ ప్లాంట్స్ వేస్తే ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. పిల్లలు కూడా దాన్ని చూసి ఇంట్రెస్ట్‌గా బయటికి వచ్చి మొక్కలు పాతుతూ ఉంటారు. నీళ్లు పోస్తారు మనకి. వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. కంపల్సరీ ఇంటికి ఒక 4 మొక్కలైనా పెంచుకుంటే ఏంటంటే మన హెల్త్‌కి, మనకి చాలా ఉపయోగం. థ్యాంక్ యూ.